సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ సేస్. ఈరోజు నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే, అవి చూడంగానే మీకు కొంచెం బుర్ర కూడా మొత్తానికి పనిచేయడం మానేస్తుంది. అవి చూడంగానే మీకు డ్యాన్స్ మీద విరక్తి పుట్టేస్తుంది. అవి చూడంగానే మీకు కార్తిక్ సేస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కరో యార్, ప్లీజ్. thumbnail చూసారు కదా, అదే ఓల్డ్ ఐపీఎల్ యాడ్స్. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ బిగిన్. It was like a bikini shoot. Which shoot? Bikini shoot. Bikini shoot. Which shoot? Bikini shoot. 2 pieces only. एक्सक्यूज मी, क्या आप मेरी मदद कर सकते हैं प्लीज? అరే రియల్ లైఫ్లో ఇలా హెల్ప్ చేయమని ఎవరైనా అడుగుతారా? అసలు రియల్ లైఫ్లో అసలు ఏ అమ్మాయినా ఎలా హెల్ప్ చేయమని అడుగుతుందా? ఇవంతా ఫిక్షనల్ రా. రియల్ లైఫ్లో అమ్మాయి కథ కదా, అక్కడ సమోసాలు అమ్ముకునే ఆంటీ కూడా హెల్ప్ చేయమని అడగదు. సో ఇవి చూసి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఉండడం మానుకోండి. టైం బొక్క తప్ప ఏమీ ఉండదు. రే నీకే చెప్పి. సో మన మిస్టర్ హ్యాండ్సమ్ అమ్మాయికి హెల్ప్ చేస్తాడా లేదా? ఇచ్చి పడేసాడు అంతే. పాపం అమ్మాయి ముఖం చూసారా ఎలా అయిపోయిందో. क्या आप मेरी मदद कर सकते हैं प्लीज? No. Music. ఐ లైక్ ఇట్ బ్రో, బట్ ఇవంతా ఫిక్షనల్. రియల్ లైఫ్లో ఎలాంటివి జరగవు. ఒకవేళ జరిగినా అది నిజం కాదు. వెయిట్, ఇలా అసలు ఆఫీస్లో కూర్చొని ఎందుకు ఐపీఎల్ చూస్తున్నారు? ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయ్యేసరికి ఇంట్లో కార్తీక దీపం సీరియల్ పెడతారు కాబట్టి, ఎందుకంటే ఇంటికి వెళ్ళి నా రిమోట్ దక్కించుకోలేరు కాబట్టి, ఎందుకంటే రోజు ఇంట్లో ఒక మినీ వారే జరుగుతుంది కాబట్టి. ఇవంతా జరుగుతున్నా మీకు ఐపీఎల్ చూడాలన్న తపన తగ్గలేదంటే హ్యాండ్స్ ఆఫ్ ఫర్ ద డెడికేషన్. या शर्मा कौन है शर्मा? शर्मा कोई नहीं है. तो इतना शर्मा के मैच क्यों देख रहे हो यार? जरा टाई खोलो, शर्ट बाहर. ఎంత అబ్బాయిలు అయితే మాత్రం అలా ఎలా అడిగేస్తారండి? బాయ్స్కి ఫీలింగ్స్ ఉండవా? శుభ్రంగా మ్యాచ్ చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా బట్టలు ఇప్పమండడం ఎంతవరకు న్యాయం? ఓకే, ఆవిడ ఏదో పాపం ఆశ కొద్దీ అడిగిందే అనుకుందాం. ఈడికి ఏం పోయే కాలం? వాళ్ళని బట్టలు ఇప్పమంటే ఈడెందుకు అంత ఖుషి అయిపోతున్నాడు? వై ఆర్ యూ సో హ్యాపీ మ్యాన్? ఏం చూద్దామని అంత ఆతృత నీకు? बाल खराब करो. बाल पे టేబుల్ మీదకా? కొంప తీసి టేబుల్ పైకి ఎక్కించి పోల్ డ్యాన్స్ చేస్తారా ఏటి? అరే ఎంత క్రూయల్ రా ఇది. పాపం వాళ్ళేదో శుభ్రంగా ఐపీఎల్ చూసుకుంటుంటే వాళ్ళని కెలికి వాళ్ళతో డ్యాన్స్ చేయిస్తుంది. ఆగండి, ఫీల్ అయిపోకండి. ఇమాజిన్ మీరు ఆఫీస్లో కూర్చుని శుభ్రంగా ఐపీఎల్ చూస్తున్నప్పుడు సడన్గా ముగ్గురు రెడ్ ఫ్లవర్స్ వచ్చి ప్యాంట్ టిప్పు, షర్ట్ టిప్పు, టేబుల్ పైకి ఎక్కి రికార్డింగ్ డ్యాన్స్ చేయంటే మీరు చేస్తారా? లాగిపెట్టి రెండిచ్చి బయటికి గెంటారు. चौका लगे तो दिखा. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? వాడేదో ఆడింట్లో ఆడి మంచం మీద శుభ్రంగా పడుకుంటే మీకేటి నొప్పి? ఇద్దరు పకోడీ గాళ్ళని వేసుకొచ్చి డ్యాన్స్ చేయమంటుంది. అరే పొద్దునే ఏ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది అసలు? ఇంకా లాజిక్, రియాలిటీ ఇలాంటివి ఏమి ఉండవా? అసలు పడుకునే వాళ్ళని కెలిగితే ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఒకటి ఇచ్చుంటే దెబ్బకి సెట్ అయిపోయేది. ఓకే గైస్, ఈరోజుకి చాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి, నచ్చకపోయినా ఆ రెడ్ బటన్ నొక్కి పడేయండి. ప్రేమతో బాయ్. రే అమిత్, పార్ట్ 2 చేద్దామా వద్దా?
2 pieces only. Casual friends थे, फिर best friends हो गए, अच्छे friends हो गए, फिर love start हो गया. Casual friends थे, फिर best friends हो गए, अच्छे friends हो गए, फिर love start हो गया. Feels like sailing on the beach, they're strapping in the sun. We are cracking collar borders, start packing sunscreen. It's grabbing all the heat. We are having it like people gonna stir right night. Cause bikini shoot, With you. bikini shoot.